ఇదిగో ఇట్లా అంటీ అంటకుండా దాంతో బట్టే బస్తీల్లో మిషన్లు పెట్టి దంపించుకుంటున్నారు కారాన్ని. వేటరా కింద పడకుండా చూడ. ఓకే. హాయ్ బాస్, గుడ్ మార్నింగ్. ఇదిగో ఈ నెల ప్రాఫిట్ 25,000. మావయ్య లక్షలకి లక్షలు అప్పు చేసి నెలలా నీకు 25 ప్రాఫిట్ చూపిస్తున్నాగా. నీ కూతురి కాస్త ఒంటిండా బట్టలు కుట్టించొచ్చుగా. మీరు జీకేలో కొద్దిగా వీకండి. ఆయనంత పొదుపుగా ఉండబట్టే ఇదిగో ఇంత ఆస్తి సంపాదించాడు. బాస్ డబ్బిచ్చినా కూడా ఇంకా దిగులుగా ఉన్నావేంటి? ఏం లేదయ్యా, ఊళ్ళో వాళ్ళందరికీ నేను తైలం రాస్తానా? ఆడెవడో మస్తాన్ గడంటే పెద్ద రౌడీ. నా దగ్గర 10,000 తీసుకుని నాకే తైలం రాచ్చాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు అర్థమైపోయింది బాస్. ₹1,00,000 ఖర్చు పెట్టినా సరే ఆ 10,000 వసూలు చేసి నీకు ఇస్తా. 10,000 కోసం ₹1,00,000 ఖర్చు పెట్టడం ఎందుకండి? లక్షణంగా మీ కొడుకును పంపించి వసూలు చేయించొచ్చుగా. ఎవరు ఈ అడవి రౌడీ గడా? బాస్ అంత చీప్ గా చూడక బాస్. మా వాడు రోడ్డు మీదకి వెళితే రోడ్డు మీద ఒక్కడ కూడా ఉండడు. నోరు మూసుకోరా బాస్. నా కొడుకు గురించి నేను చెప్పుకోవడం కాదు గానీ వాడు కోడి రామ్మూర్తి పట్లు, కేరళ ఫైట్లు అమాంతంగా పట్టేశాడు. నాన్న నా గురించి నీకు తెలీదు. రై నీ గురించి నీకే కాదు నాకు తెలవదురా. చెప్తా పద. మై డియర్ సన్, నువ్వు కిరాయి రౌడీలను తీసుకెళ్లి ఆ మస్తాన్ గాడిని చితక్కొట్టింది. 5 నిమిషాల గ్యాప్ లో నేను ఆ అమ్మాయితో వచ్చేస్తా. నువ్వు ఆ మస్తాన్ గాడిని కొట్టేసావు అనుకుని అమ్మాయి నీ లవ్ లో పడిపోతుంది. హీరోలా బిహేవ్ చేయి మ్యాన్. చూడు వామ్మో, ఒరే తుప్పు ఫైనాన్సర్లారా, లొకేషన్ చూస్తే చాలా వైలెంట్ గా ఉంది. అందరి చేతిలోను కత్తులు, మాంసపు ముద్దలును. మా నాన్న నన్ను ఇక్కడికి అనవసరంగా పంపించినట్టున్నాడు. నాకా ఫైటింగ్ రావు, మీరా రౌడీలు తీసుకురాలేదు. రౌడీలు ఎందుకు రామా? డబ్బులు దండగా మేము లేవు. మీరా? మీ నాన్న దగ్గరకు వచ్చాక ఎందుకు పనికి రాకుండా పోయాం, కానీ మా మొక్క ఎంత పవర్ఫుల్ గా ఉండేవాడు. మొత్తం మొలిసిటే ఉప్పు కింద కొట్టారా? నువ్వు ఉండు మొక్క, నేను ఎంక్వైరీ చేస్తానుగా. బాబు ఇక్కడ మస్తానంటే ఎవరు? అమ్మాయి ఏరా, బాడీలో ఉన్న ఎముకలన్నీ ఫెవికాల్తో అతికించినట్టున్నాయి. నువ్వు రౌడీది. ఎంత ధైర్యం రా నీకు? మా కోటమాయకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పైగా రౌడీజం చేస్తావరా? రౌడీజం? ఈ ఏరియా రౌడీని నేనే. ఒరేయ్ నువ్వు రౌడీవేంట్రా? ఆ మాట ఇంకోసారి అన్నావంటే నేను కంకరైతే పెడతా. ఆపురా. ఒరేయ్ ముసలి, నువ్వు కొట్టలేక మొసలని పిలుస్తావురా? ఏం రా మా వస్తాడు మీద జులుం చేస్తున్నావు? ఆ బక్కోడు మా కోట కొంచెం డబ్బులు ఇవ్వాలి. డబ్బులా? రౌడీలు ఎంత బరువు ఎన్నోవా తెమ్మని చెప్పాను. వదిలే. నువ్వేంద్రా అమ్మాయినే కాకుండా అబ్బాయిని ఎమ్మలేసుకొని వస్తావు? ఓకేనా? అసలు ఏం జరుగుతుంది? ఏమీ తెలియట్లేదు రామా. నాకు తెలిసి చెప్పనా, మనం ఎవరినో కొడదామని వచ్చాం. ఇంకోడెవడో వచ్చి నన్ను కొట్టాడు. ఆడెవడో వచ్చి ఆయన కొడుతున్నాడు.
రామరా, మా అడవి రౌడీ సంగతి నేను చెప్పకూడదు గానీ ఈ పాటికి ఆ రౌడీలందరినీ ఇరగ్గొట్టేసి ఉంటాడు. చూసావమ్మా, నర్సింగ్ దాదా అని కూడా చూడకుండా నర్సింగ్ హోమ్ లో చేరిపోయేటట్టు ఎలా కొట్టాడు మా వాడు. పీకింది మీవాడు కాదు, చంటి. చంటా? అదేంటి? అదేంటో వెళ్ళి నీ కొడుకుని అడుగు. నువ్వేదో చేస్తావని బిల్డప్ ఇస్తే ఇలా మాట లేకుండా టమాటాల మీద పడుకున్నావేడ్రా. నీ తుప్పు ఐడియా అయినందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. పిల్లి కళ్ళు వేసుకుని ఇటు చూస్తావేంట్రా? అటు చూడు, వాడెవడో డాగలా నా డార్లింగ్ ఎత్తుకుపోతున్నాడు. నీ ఐడియా ప్రకారం డ్రెస్సులు అయితే మారుతున్నాం కానీ అమ్మాయి గుర్తుపడితే డౌట్ గా ఉందిరా. ఎవరికైనా ఏదో డౌట్ మీరు ఎవడన్నా అవుతాడు. అసలు నేనే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను. నిజమా? అసలు మీరు ఎవరన్నా నన్ను అడగండి. నేను ఎవర్రా? మరి నువ్వెవరు నన్ను అడుగు. నేనెవరు? కోట. చూసారా, మనల్ని మనమే గుర్తుపట్టుకోలేకపోతున్నాం. మీ అమ్మగారిని గుర్తుపడతారండి. కరెక్ట్ కరెక్ట్. ఏంటి ఆవలిస్తున్నారు? రాత్రి నిద్రపోలేదా? అంటే మీరు కూడా రాత్రి నిద్రపోలేదా? అవును. అంటే మీరు నన్ను వెయిట్ 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 నిద్ర రానంత మాత్రాన నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు అనుకోవద్దు. ఓకే, ఎవరి గురించి అయినా ఆలోచిస్తూ పడుకుంటే మనకి నిద్ర రాకపోవడం సహజం. సో వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఎన్నవనరా ఎన్నవా? వాళ్ళిద్దరం వచ్చిన లవ్ లేదంట, జస్ట్ ఫ్రెండ్షిప్ అంట. మా అమ్మాయి తెలిచేసింది. కంగారు పడకండి, క్లైమాక్స్ దాకా ఇంటే మీరే మ్యాడ్ మ్యాక్స్ అవుతారు. ఏదో మా డాడీ నేర్పించడానికి చేస్తున్నాను తప్పించి కనపడిపోతున్నారేట్రా? బండి వెళ్ళిపోయి చాలా సేపు అయింది. డోంట్ వరీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంతో కాలం ఓన్లీ ఫ్రెండ్స్ గా ఉండలేరట. మన స్నేహం కూడా త్వరలోనే లవ్ గా మారాలని ఆశిద్దాం. అసలు మీరు నాకు అర్థం కారండి. త్వరలోనే అర్థమవుతా. బాయ్ దెన్. బాయ్. ఏం రివర్స్ అయిందంట్రా? మరి అదే మ్యాడ్ మ్యాక్స్ అంటే. డాడీ గుర్తుపట్టాలే డాడీ. గుర్తుపట్టేసావా? మారు వేషాలు వేసుకునేవి. దీన్ని మారు వేషాలు అనరు, వేషాల మార్పు అంటారు. ఓకే, ఐ సీ. అంటే లాస్ట్ టైం నవల్ ఐడియాలో దెబ్బతిన్నాం కదా అని పాత సినిమా ఒకటి ఫాలో అయ్యాను. దాంట్లో ఎన్టీఆర్ జస్ట్ కళ్ళతోడు మార్చాడంతే. బ్లాక్ లో టికెట్ కొన్నవాడు కూడా సినిమా అయిపోయినాక గుర్తుపట్టలేదు. అలాగే అమ్మాయి గారు కూడా మళ్ళీ బ్యాడ్ టైం.